దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం మన దేవుడు ఇస్తున్న లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సంతోషంగా ఉండేవాళ్ళు ధన్యులు అని అంటారు, కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ దినమున దుఃఖముతో డిప్రెషన్లో కృంగిపోయి కన్నీరు విడుస్తూ ఎవరు నన్ను చూడలేదని నువ్వు కృంగిపోయి కనిపిస్తున్నావా? నిన్ను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ధన్యురాలు అంట, నువ్వు ధన్యుడు అంట. ఎంత మంచి మాట ప్రియులారా. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు వారి వద్దకి దేవుడు వస్తాడు. గమ్మును వదిలే దేవుడు కాదు, వచ్చి ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. వారిని ఓదార్చడానికి, వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని బలపరచడానికి, వాళ్ళని కృంగిని స్థితిలో లేవనెత్తడానికి ఆయన వస్తూ ఉన్నాడు. దుఃఖపడువారు ధన్యులు, నేను ఓదార్చదునని. యెషయా గ్రంథం 51 కూడా నేనే మిమ్మల్ని ఓదార్చు దేవుడును. యెషయా గ్రంథం 66:13 ఒకరి తల్లి వారిని ఓదార్చినట్టుగా, ఆదరించినట్టుగా నేను వారిని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనంలో నాయునను ఒక ఊరికి ఆయన బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. అయితే ఊరి గవిని యొద్ద ఒక విధవరాలు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంది. కారణం ఏంటంటే ఆమెకి ఏకైక ఒకే ఒక కుమారుడు, ఆమె విధవరాలు. ఆ కుమారుడు చనిపోయి ఆ పాడిని మోసుకొని వెళుచున్న జన సమూహం అక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆ స్త్రీ యేసయ్య వైపు చూసి నా కుమారుడిని ప్రాణంతో లేపమని అడగలేదు. ఆమె ఏడుస్తూ ఉంది, ఆమె దుఃఖపడుతూ ఉంది. ఆయన 11వ వచనం 12వ వచనంలో మనం చూసుకుంటే ఆమె దగ్గరకు వచ్చి ఆమె మీద కనికెర పడి, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే దుఃఖపడుతున్నారో వారి వద్దకి ఈరోజు దేవుడు వస్తున్నాడు. నువ్వు ఉండే గృహములేక వస్తున్నాడు. నువ్వు ఏ ప్లేస్లో ఉండి ఏడుస్తున్నావో, కన్నీరు విడుస్తున్నావో ఆ స్థలములకి దేవుడు వస్తున్నాడు. ఎవరైతే నిన్ను త్రోసివేసి కృంగిపోయేటట్టుగా కన్నీటికి కారణమై ఒకవేళ ఏదైనా ఒక దుఃఖ సంఘటన నీ ఇంట్లో జరిగి కృంగిపోయి కనిపిస్తున్నావేమో, ఒకవేళ ఏదైనా మరణం సంభవించి కృంగిపోయి దుఃఖముతో కన్నీరు విడుస్తున్నావేమో, ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతోనే ఓదారుస్తున్నాడు. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎందుకు ఏడుస్తున్నావు? కన్నీరు విడవక మానము, నేను నీతో ఉన్నాను కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఓదారుస్తున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఈ స్త్రీ దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు ఏడవద్దన్నాడు. ఆమెని ఓదార్చాడు. వెంటనే ఆ యొక్క పాడిని ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పగానే ఆ చిన్నవాడు లేచి మాట్లాడసాగగా ఆ తల్లికి ఆ కుమారుడిని అప్పగించి ఆ గృహంలో ఉండే కన్నీటిని ఆనందముగా మార్చిన దేవుడు. బహుశా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి చెంది ఉంటారు. ఒక మరణించిన ఒక వ్యక్తి ఎలా ప్రాణంతో లేయగలడు, ఇది ఎలా సాధ్యము అంటారు. కానీ మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఒకవేళ నువ్వు ఉండే పరిస్థితిని బట్టి ఇది దేవునికి సాధ్యమా, లేక మనుషులకి ఇది సాధ్యమా, ఇది డాక్టర్లకి సాధ్యమా, నా యొక్క చదువు తగిన ఉద్యోగం రావడం అది సాధ్యమా, ఎంతో వేదనతో కృంగిపోయి కనిపిస్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దుఃఖపడుచున్న నీవు ఒక సామాన్యమైన శపించబడిన వాడివి కాదు, శపించబడిన దానివి కాదు. ఏడుస్తున్న వల్ల, దుఃఖపడడం వల్ల నాకు ఈ లోకంలో నాలాంటి శాపగ్రస్తురాలు ఎవరు లేరు, నాలాంటి శాపగ్రస్తుడు ఎవరు లేరు, నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను, నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతే బాగుండని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను దేవుడు అంటున్నాను, నాకు ఇష్టమైన పాత్ర, నేను నిన్ను ఓదార్చబోతున్నాను, నిన్ను బలపరచబోతున్నాను, నిన్ను ఆదరించబోతున్నాను. నీకు ఏ విషయంలో సహాయం చేయాలో నిశ్చయముగా నేను చేసేదను. నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. దేవుడైన యెహోవా నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను చెయ్యి విడవక అన్ని విషయాల్లో నిన్ను ఆదరించి అన్ని విషయాల్లో నిన్ను బలపరచబోతున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈరోజు దేవుని ఓదార్పు నేను వెతుకొని రాబోతుంది. ఆమేన్.